పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల, నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం. మనం ఆయన చూసి నేర్చుకోవాలి. అంటే మనకి అడాప్టబిలిటీ రాదు, ఆయన అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. ఏంటి దీని అర్థం? ఎందుకని ఆయన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీద ఈ రీతిలో బహిరంగంగా మాట్లాడారు? చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతోంది. రాజమహేంద్రవరం కేంద్రంగా అఖండ గోదావరి ప్రాజెక్ట్ కార్యక్రమానికి శంకుస్థాపన జరిగింది. అందులో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వర్ సహా పలువురు పాల్గొన్నారు. ఆ సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. అది ఆయన బుచ్చయ్య చౌదరిని ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారా, లేకుంటే గతంలో జరిగినటువంటి పరిణామాలకి కౌంటర్ వేశారా, లేకుంటే భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఉండేదానికి అడ్డుకట్ట వేశారా? ఇలా ఎందుకోసం పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు అన్న దాని చుట్టూ ఇప్పుడు విస్తృతమైనటువంటి చర్చ సాగుతుంది. వాస్తవానికి 2024 అసెంబ్లీ ఎన్నికలప్పుడు జనసేనకి బుచ్చయ్య చౌదరికి మధ్య పెద్ద వివాదం నడిచింది. బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ సీటుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదు అంటూ భీష్మించి కూర్చున్నారు. అదే సమయంలో ఆ సీటు కోసం జనసేన చివరి వరకు పట్టుబట్టింది. ప్రస్తుతం మంత్రిగా నిడదవోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుల దుర్గేష్ ఆనాటికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. 2019లో కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచే ఆయన జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. కాబట్టి ఖచ్చితంగా 24లో ఆ సీటు జనసేనకే ఇవ్వాలి అంటూ చివరి వరకు లాగే ప్రయత్నం చేశారు. కానీ ఆ వ్యవహారం తెగే పరిస్థితి వరకు రావడంతో చివరకు జనసేన దిగి వచ్చి జనసేన పార్టీయే రాజీపడి దుర్గేష్ని గోదావరి అవతల నిడదవోలు వరకు తరలించాల్సి వచ్చింది. నిడదవోలులో అన్ని రకాల పరిస్థితులు అనుకూలించి కందుల దుర్గేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు. కానీ బుచ్చయ్య చౌదరి మాత్రం అప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదేలా అన్నట్టుగా వ్యవహరించారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బుచ్చయ్య చౌదరి మీద అదే రాజమండ్రి వేదికగా ఇలాంటి సెటైర్ వేసినట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే భవిష్యత్తులో కూడా బుచ్చయ్య చౌదరి మరోసారి జనసేనకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో, ప్రధానంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నటువంటి సమయంలో పట్టుబట్టకుండా ఉండేదానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ముందస్తు వ్యూహంలో ఇలాంటి వ్యాఖ్య చేసి ఉంటారు అని కొంతమంది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది, పుష్కరాలకు ముందే జరిగే అవకాశం ఉంది. అలా జరిగితే కనుక రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం అటు తెలుగుదేశం ఇటు జనసేన కూడా గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి స్థానం, ఇప్పటి వరకు ఆ పార్టీ మేయర్ పీఠాన్ని కోల్పోయినటువంటి దాఖలాలే లేవు. కాబట్టి తిరిగి తమకే ఉండాలని టీడీపీ కోరుకునేటువంటి పరిస్థితుల్లో జనసేన కూడా గట్టిగా పట్టుబట్టే పరిస్థితి రాబోతుంది. అలాంటి సమయంలో జనసేన తెలుగుదేశం మధ్య బుచ్చయ్య చౌదరి అడ్డుపడి అక్కడ పూర్తిగా తమ వైపే ఉండాలనేటువంటి పట్టుదలకి పోకుండా ఉండేదానికోసం పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ్యూహాత్మకంగా ఇలాంటి వ్యాఖ్య చేశారా అనేటువంటి చర్చ సాగుతుంది. వాస్తవానికి జనసేనతో విభేదించినటువంటి కాలంలో బుచ్చయ్య చౌదరి పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా కూడా చాలా ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదంటూ కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి అనేక రకాలుగా ఉంది. ట్విట్టర్లో కూడా చాలా క్లియర్గా ధాన్యం బస్తాలో ఆఖరి ఒడ్ల గింజ తన వల్లే మొత్తం బస్తా బరువంతా తూకింది అనుకున్నట్టుగా భావిస్తుంది అంటూ జనసేనానికి అంత సీన్ లేదు అనేటువంటి రీతిలో సెటైర్లు వేసినటువంటి చరిత్ర కూడా బుచ్చయ్య చౌదరికి ఉంది. అలాంటి బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రీతిలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి, అనేక రకాలుగా వైరల్ అవుతున్నాయి. పలు అంశాల రీత్యా ఇది పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి.